ఒకే సంవత్సరం 24 పుస్తకాలను నేను ఎలా చదవగలిగాను? ఏముందిరా కళ్ళతో చూస్తూ నోటితో చదివింటావు అని నువ్వు అనొచ్చు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే పుస్తకాలు చదవాలంటే చాలా ఓపిక, పేషెన్సీ కావాలి. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే అందరిలాగే నాకు కూడా పేషెన్సీ లెవెల్ అనేది చాలా చాలా తక్కువగా ఉండేది. అయినప్పటికీ ఒకే సంవత్సరంలో 24 పుస్తకాలను చదివే ఓపిక, పేషెన్సీ లెవెల్ ఎలా వచ్చింది? ఈ పుస్తకాలు చదవడానికి ప్రత్యేకమైన కారణాలు లేదా టిప్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఉన్నాయి. వీటిని పాటిస్తే మీరు కూడా పుస్తకాలను చదవటాన్ని ఒక అలవాటుగా మార్చుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు పుస్తకాలు చదవడానికి నాకు ఉపయోగపడిన టిప్స్ ఏమిటి, అలాగే ఆ 24 పుస్తకాలు ఏమిటి అనేది ఈరోజు టాపిక్. మీరందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే నేను చెప్పే విషయాలు మాత్రమే పుస్తకాలను చదవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవడానికి ఉపయోగపడతాయి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇవి నాకు ఉపయోగపడ్డాయి, మీకు కూడా ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. నేను పుస్తకాలు చదవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవడానికి చాలా విషయాలు దోహదపడ్డాయి, కానీ దాంట్లో ముఖ్యంగా 4 విషయాలు మాత్రమే మెయిన్గా డిస్కస్ చేసుకుందాం ఈరోజు. నెంబర్ 1, మొబైల్ అవాయిడ్ చేయాలి. ఫోన్ని ఎందుకు అవాయిడ్ చేయాలి అనుకున్నానంటే నాకు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతున్నాయని నాకు అర్థమైంది. అవి ఏమిటంటే కళ్ళు స్ట్రెస్ గురవడము, హెడ్ఏక్ రావడము, స్టమక్ పెయిన్ రావడము, ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఇవి నాకు మాత్రమే ఎదురయ్యాయా, మీకు కూడా ఎదురవుతున్నాయా? ఒకసారి కమెంట్ చేయండి. సో ఇలా నాకు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురయ్యాయని తెలిసిన వెంటనే మొబైల్ని అవాయిడ్ చేయాలనుకున్నా. దానికి ఆల్టర్నేట్ మార్గంగా ఏదైనా ఒక పని చేయాలనుకున్నా. అవే బుక్స్ని చూజ్ చేసుకున్నాను అనమాట. నెంబర్ 2, క్యూరియాసిటీ. ఏదైనా కొత్త విషయాలను తెలుసుకోవాలన్న కుతూహలం. ఇది చాలామందిలో ఉంటుంది, యాజ్ యూజువల్ నాకు కూడా ఉంది. ఈ క్యూరియాసిటీతో బుక్స్ చదివే క్రమంలో నేను చాలా కొత్త విషయాలను తెలుసుకోగలిగాను. ఎగ్జాంపుల్, ద మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్ అనే పుస్తకంలో లోగోథెరపీ అనే ఒక కొత్త విషయంని నేను తెలుసుకోగలిగాను. ఆ విషయం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ బై రాబిన్ శర్మ. ఆస్తులు అమ్ముకొని ఆత్మశోధనకై ఒక యోగి ప్రస్థానం. అలాగే కాలం మరణించింది అనే పుస్తకాలు అసలు జీవితాన్ని ఎలా జీవించాలి అన్న కోణం నుంచి రచయితలు చాలా చక్కగా వివరించారు. ఆ విషయాలు కూడా నన్ను చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఇలాంటి కొత్త విషయాలన్నీ ఈ పుస్తకాల ద్వారా తెలుసుకోవడం ద్వారా నాలో క్యూరియాసిటీ పెరిగి ఇంకా ఎక్కువ పుస్తకాలు చదివేలా చేశాయి. సో మీరు కూడా చాలా సెలెక్టెడ్ అండ్ బడ్డన్ లేకుండా చదివే పుస్తకాలని చూజ్ చేసుకోండి మొదట్లో. నెక్స్ట్, నాలెడ్జ్ గెయినింగ్. జ్ఞానం సంపాదించాలి. అది పుస్తకాల ద్వారానే. ఎందుకు అంటే ఒక రచయిత తన జీవిత అనుభవాలన్నిటిని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ రచయిత వయసు 40 సంవత్సరాలు అనుకుంటే ఆ 40 సంవత్సరాల అనుభవాలను, జ్ఞానాన్ని ఒక పుస్తకంలో పొందుపరిస్తే అలాంటి పుస్తకాన్ని మనం చదివితే అద్భుతం కదా. అంతేకాకుండా రచయిత తన చుట్టూ ఉన్న మనుషుల జీవితాల అనుభవాలను కూడా ఒక పుస్తకంలో రంగరించి రచిస్తే అటువంటి పుస్తకాల నుంచి చదివితే మనకు వచ్చే జ్ఞానం మహా అద్భుతం కదా. ఇలాంటి పుస్తకాలు చదవడం వల్ల నేను ఇంకా ఎక్కువ పుస్తకాలు చదివేలా ఈ పుస్తకాలు చేశాయి. సో మీరు కూడా ఇలాంటి పుస్తకాలు చదవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. వాట్సాప్ ఛానల్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. విలువైనది ఏమైనా ఉంటే పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్, నేర్చుకోవాలన్న తపన. ఆ నేర్చుకున్న దానితో డబ్బులు సంపాదించాలన్న ఆశ. ఈ పుస్తకాలు చదివే క్రమంలో మన మీద మనకి ఒక అబ్జర్వేషన్ ఏర్పడుతుంది. ఏదైనా సాధించాలి అంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి అని. ఫర్ ఎగ్జాంపుల్, బాబిలోన్లోని అత్యంత సంపన్నుడు అనే పుస్తకంలో డబ్బుని ఏ సిద్ధాంతాలు శాసించాయి, అలాగే ధనవంతులు అవ్వడానికి ఏ మార్గాలు ఉన్నాయి అనే విషయాలను చెప్పడం జరిగింది. సో ఇలాంటి పుస్తకాలు చదవడం వల్ల నన్ను ఇంకా ఎక్కువ పుస్తకాలు చదివేలా చేశాయి. సో ఈ కారణాలు నేను ఎక్కువ పుస్తకాలు చదివేలా చేశాయి. మీకు కూడా ఇవి ఉపయోగపడతాయి అని ఆశిస్తూ ఇప్పుడు 24 పుస్తకాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. అతడు అడవిని జయించాడు, బాబిలోన్లోని అత్యంత సంపన్నుడు, ఆనందో బ్రహ్మ, మీరెవరో ఈ పుస్తకం చెబుతుంది, తేనె తాగాలంటే తుట్టెను కొట్టు, అమ్మ డైరీలో కొన్ని పేజీలు, ఉపవాసం, అసమర్థుని జీవయాత్ర, మీరేం మాట్లాడుతున్నారు, పాజిటివా నెగిటివా. వీటిలో చాలా పుస్తకాల గురించి మన ఛానల్లో వీడియో చేయడం జరిగింది. అసలు ఆ పుస్తకం దేనికి సంబంధించింది, ఆ పుస్తకం యొక్క థీమ్ ఏమిటి, సమ్మరీలను కూడా చేయడం జరిగింది. మీ విలువైన సమయాన్ని దీని మీద కేటాయించి ఒకసారి చూడగలరు. ఇప్పుడు రిమైనింగ్ పుస్తకాల గురించి డిస్కస్ చేసుకుందాం. ద హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్. ప్రపంచంలో అతి గొప్ప విక్రయదారుడు,
కాలం మరణించింది. అసలేం జరిగిందంటే బుడుగు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించిన వడ్లగింజలు, విలియం షేక్స్పియర్ గారు రచించిన ఆంటోనీ క్లియోపాత్ర, అలాగే రోమియో జూలియట్, ద మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్, అర్థం కోసం అన్వేషణ, డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ నవలలు, ఏ స్టడీ ఇన్ స్కార్లెట్ అండ్ ద సైన్ ఆఫ్ 4 అనే పుస్తకాలు, అలాగే కమ్యూనిస్ట్ ప్రణాళిక, అటామిక్ హ్యాబిట్స్, రాబిన్ శర్మ పుస్తకాలైన రహస్యలేఖలు, ఆస్తులు అమ్ముకొని ఆత్మశోధనకై ఒక యోగి ప్రస్థానం. సో 24 పుస్తకాలు ఇవన్నీ మీరు చదవలేరు అనుకుంటే వీటిలో తప్పకుండా చదవాల్సిన కొన్ని పుస్తకాల గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.